వెల్కమ్ టు గిరిజా ప్రకాష్ ట్యూటోరియల్స్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్. ఏపీ టెట్ సిలబస్ ప్రకారం మనము నేర్చుకుంటున్నాం కదా ప్రతిరోజు. దాంట్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేసాము. ఈరోజు వచ్చేసేసి సెకండ్ లెసన్ అనేది నేర్చుకుందాము. ఈ యొక్క థర్డ్ క్లాస్లో సెకండ్ లెసన్ ఏముంది అంటే ప్లాంట్స్ అరౌండ్ అస్, అంటే మన చుట్టూ ఉన్న మొక్కల గురించి నేర్చుకుందాం. ఈ మొక్కలు వచ్చేసేసి మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ చూద్దాం. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ వచ్చి రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏవి ప్లాంట్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసేసి ఈ 5 మాత్రమే మనం చెప్తాము. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అనేది మనం ప్లాంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే రూట్స్ వచ్చి కింద ఉంటాయి, నెక్స్ట్ వచ్చి స్టెమ్, తర్వాత మనకి లీవ్స్, తర్వాత మనకి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి ఫ్రూట్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి మనం నేర్చుకుందాము. ముందుగా ప్లాంట్స్ గురించి నేర్చుకుందాము. ఈ యొక్క ప్లాంట్స్ వచ్చేసేసి అవి నివసించే ప్రాంతాలని బట్టి, అంటే ఏంటి, అవి ఉండే ప్లేసెస్ని బట్టి ప్లాంట్స్ని 2 టైప్స్గా డివైడెడ్ బై చేశారంట. అవి ఏంటి అంటే టెరెస్ట్రియల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్ పైన ఉండే ప్లాంట్స్ అన్ని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అని అంటారంట. అదే అక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే వాటర్లో ఉండే ప్లాంట్స్ అంతా, వాటర్లో నివసించే ప్లాంట్స్ని అక్వాటిక్ ప్లాంట్స్ అని అంటారు. నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసేసి ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందంట. అదే మనమైతే ఫుల్ ఆపోజిట్స్. మనం ఏం అబ్జర్వ్ చేసుకుంటాము, ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకొని మనం ఏం రిలీజ్ చేస్తాము, కార్బన్ డైఆక్సైడ్. అదే ప్లాంట్ అయితే అబ్జర్వ్ ఏం చేసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏం వదులుతుంది అంటే మనకి యూజ్ అయ్యే ఆక్సిజన్ని వదులుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి బిగ్ ప్లాంట్స్ యొక్క రూట్స్ వచ్చేసేసి సాయిల్ని హోల్డ్ చేసి సాయిల్ ఎరోషన్ జరగకుండా ఆపుతుందంట. సాయిల్ ఎరోషన్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ఫ్లడ్స్ అనేవి వస్తాయి కదా, అంటే ఏంటి, వరదలు అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా సాయిల్ అనేది కొట్టుకొని పోతుంది ఆ వరదల్లో. అలా పోకోకుండా ఈ యొక్క బిగ్ ప్లాంట్స్ రూట్స్ ఏం చేస్తాయి అంటే ఆ సాయిల్ని హోల్డ్ చేసి మనకి సాయిల్ ఎరోషన్ని కలుపుకోకుండా ఆపుతాయంట. నెక్స్ట్ వచ్చేసేసి ప్లాంట్స్లో మెయిన్ పార్ట్స్ రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేర్చుకుందాం. ముందుగా రూట్స్ నేర్చుకుందాము. రూట్స్ వచ్చేసేసి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసేసి ప్లాంట్లో రూట్ అంట. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము, ప్లాంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేర్చుకున్నాము, పార్ట్స్ అనేది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్లో కూడా రూట్ వచ్చేసేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే ఆ రూటే లేకపోతే అసలు మనకి ప్లాంటే ఉండదు, కాబట్టి ఈ రూట్ని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా చెప్తాం. ఈ రూట్స్ వచ్చేసి ఏం చేస్తాయి అంటే ప్లాంట్ని గ్రౌండ్లో ఫిక్స్ చేస్తుందంట. అలాగే ఈ రూట్ అనేది ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే న్యూట్రియంట్స్, వాటర్ అనేది సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఇక్కడ మీరు గమనించాలి, రూట్స్ వచ్చేసేసి అబ్జర్వ్ చేసుకుంటాయి, అదే స్టెమ్ వచ్చేసేసి క్యారీ చేసుకుంటాయి. రెండిటికి డిఫరెన్స్ అనేది ఉంది. మనము అవి డిఫరెన్స్ అనేది నేర్చుకోవాలి. అంటే రూట్స్ వచ్చేసేసి సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకునేది న్యూట్రియంట్స్, వాటర్ని. నెక్స్ట్ స్టెమ్ వచ్చినప్పుడు చూద్దాము. ఇప్పుడు స్టెమ్ కూడా ఒకసారి తీసుకున్నట్లు ఇక్కడ చూడండి, స్టెమ్ క్యారీ చేస్తుంది ఈ వాటర్ న్యూట్రియంట్స్ని. ఏది క్యారీ చేస్తుంది అంటే స్టెమ్. అదే ఏది అబ్జర్వ్ చేస్తుంది అంటే రూట్. ఓకేనా, ఈ డిఫరెన్స్ అనేది బాగా మనము అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్లో ఇలాంటి బిట్టే కన్ఫ్యూజ్ అవుతాము. ఓకేనా, న్యూట్రియంట్స్, వాటర్ అనేది సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకునేది రూట్స్, క్యారీ చేసేది అంటే వేరే పార్ట్స్కి క్యారీ చేసేది ఏంటి అంటే స్టెమ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసేసి 2 సిస్టమ్స్గా డివైడెడ్ బై అయిందంట. అవి ఏమేమి సిస్టమ్గా అంటే రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్ అంట. రూట్ సిస్టమ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్ యొక్క
బిలో సాయిల్ని రూట్ సిస్టమ్ అంటారు. అబో ప్లాంట్ని ఏమంటారు అంటే షూట్ సిస్టమ్ అంటారు. ఇంకా నీట్గా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ప్లాంట్ కదా, ఈ ప్లాంట్కి బిలో ఉంది కదా, ఈ యొక్క బిలో సిస్టమ్ని ఏమంటారు అంటే రూట్ సిస్టమ్ అంటారు, ఎందుకంటే రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ అబోది ప్లాంట్ని ఏమంటారు, సాయిల్కి అబోది ప్లాంట్ సిస్టమ్ని ఏమంటారు అంటే షూట్ సిస్టమ్ అని అంటారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు. సరే, ఇప్పుడు బిలో ది సాయిల్, అబో ది సాయిల్ నేర్చుకుందాం. ఈ రూట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయంట. అవి ఏమేమి అంటే ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్. ఫస్ట్ ట్యాబ్ రూట్ అంటే ఈ ఫిగర్ని చూసి మనం ఈజీగా నేర్చుకుందాము. ఈ ట్యాబ్ రూట్లో వచ్చేసేసి ఎలా ఉంటుంది అంటే ఒక థిక్ మెయిన్ రూట్ అనేది ఉంటుందంట. ఇది వచ్చేసేసి చాలా డీప్గా అనేది పోతుందంట. అలాగే దీనికి సెవరల్ థిన్ సైడ్ రూట్స్ అనేవి ఉంటాయంట. అంటే ఈ యొక్క ట్యాబ్ రూట్లో ఒక మెయిన్ రూట్ ఉంటుంది, దానికి పక్కన సెవరల్ థిన్ అంటే చాలా పలుచగా ఉండే సైడ్ ఉండే రూట్స్ కూడా ఉంటాయి అనేది మనం తెలుస్తుంది ట్యాబ్ రూట్లో. ఈ యొక్క సైడ్కి ఉంటాయి కదా, ఈ రూట్స్ని ఏమంటారు అంటే లాటరల్ రూట్ అంటారు. ఆ మెయిన్ రూట్ ఏమంటారు అంటే ట్యాబ్ రూట్ అని అంటారు. ఇప్పుడు ఫైబ్రస్ రూట్ గురించి తెలుసుకుందాము. ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చేసేసి బుషీగా ఉంటాయి అన్నమాట. రూట్స్ అంటే ఏంటి, అంత గుబురుగా ఉంటాయి. దీంట్లో ఒక మెయిన్ రూట్ అనేది ఉండదు. అదే మెయిన్ రూట్ అంటే ఏంటి, ట్యాబ్ రూట్. చూడండి ఇక్కడ బాగా మనకి మెయిన్గా కనిపిస్తుంది, ఇక్కడ అట్లా మెయిన్గా కనిపించలేదు కదా, కాబట్టి మెయిన్ రూట్ సిస్టమ్ ఎక్కడుంది అని అడుగుతారు. ట్యాబ్ రూట్ సిస్టంలో ఉంటుంది. మెయిన్ రూట్ సిస్టమ్ లేకుండా బుషీ రూట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఫైబ్రస్ రూట్ సిస్టంలో అనేది మనకు కనపడతాయి. అదే ఇక్కడ వచ్చేసేసి థిన్ రూట్స్ అనేవి ఉంటాయంట ఫైబ్రస్ రూట్లో. అలాగే ఇది వచ్చేసేసి బంచ్ లాగా ఉంటుందంట. దాని యొక్క స్టెమ్ ఎలా ఉంటుంది అంటే ఒక బంచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక బంచ్ లాగా ఉండే రూట్ సిస్టమ్ ఏంటి అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మెయిన్ రూట్ ఉన్న సిస్టమ్ ఏంటి అంటే ట్యాబ్ రూట్. ఈ ట్యాబ్ రూట్కి పక్కన వచ్చే చిన్న చిన్న రూట్స్కి ఏంటి అంటే నేము లాటరల్ రూట్స్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ ట్యాబ్ రూట్స్ అనేది దేనికి ఉంటాయి అంటే నీము, టామరిన్ అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్లాంట్స్ అంటే వేప చెట్టు పెద్దగా ఉంటుంది, టామరిన్ చెట్టు పెద్దగా ఉంటుంది. ఇలాంటి ప్లాంట్స్కి వచ్చేసేసి మనకి ఏ సిస్టమ్ కనబడుతుంది అంటే ట్యాబ్ రూట్ సిస్టమ్ కనబడుతుంది. అదే మనకి చిన్న చిన్నవి ఉంటాయి ఇలాంటివన్నీ అంటే ప్యాడీ, రైస్, జావరు, మైజు, గ్రెయిన్స్, ఇవన్నీ చిన్న చిన్న పొలంలో ఉంటాయి కదా, ఆ పొలంలో మనం చూసేవన్నీ కూడా ఫైబ్రస్ రూట్సే అన్నమాట. అలాగే ఈ యొక్క రూట్స్ వచ్చేసేసి మనం మెయిన్గా ఏ పార్ట్ని తింటాము అంటే ఏంటి అంటే రూట్లో మనము ఒక పార్ట్ని తింటాం కదా, అవి దేంట్లో ఉంటాయి అంటే రూట్స్ నుంచి మనకు వచ్చే వెజిటేబుల్స్ ఏమేమి అంటే క్యారెట్, రాడిష్, స్వీట్ పొటాటో. ఇది పొటాటో కాదు, కన్ఫ్యూజ్ కావద్దండి, స్వీట్ పొటాటో ఇది. నెక్స్ట్ వచ్చేసేసి బీట్రూట్. ఇవి వచ్చేసేసి మనము రూట్స్లో మనం తినే పార్ట్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఒక రూట్లో ఏ పార్ట్ని తింటాము, క్యారెట్లో అంటే రూట్ని తింటాం. ఓకేనా, రాడిష్ ప్లాంట్లో ఏ పార్ట్ని తింటాము అంటే రూట్ ప్లాంట్ని తింటాము అని మనం చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ అనేది చూద్దాము. నెక్స్ట్ స్టెమ్. ఇప్పుడు వరకు రూట్ సిస్టమ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెమ్, దానిపైన ఉండేది మనం చూద్దాం. ఆ స్టెమ్ ఇందాక నేర్చుకుందాం. మనం క్యారీస్ చేస్తుంది. ఏం క్యారీ చేస్తుంది, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ని క్యారీ చేస్తుంది. అలాగే ఇది ఏంటి అంటే ప్లాంట్కి సపోర్ట్ని ఇస్తుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్లో సపోర్ట్ని ఇచ్చే మనకి పార్ట్ ఏంది అంటే స్టెమ్ అని చెప్తారనమాట. కొన్ని స్టెమ్స్ ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్ అండ్ గ్రీన్గా ఉంటాయంట. అలాగే కొన్ని స్టెమ్స్ వచ్చేసేసి బ్రౌన్ అండ్ హార్డ్గా ఉంటాయంట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, స్టెమ్స్లో గ్రీన్ కలర్లో ఉండే స్టెమ్స్ వచ్చేసేసి సాఫ్ట్ స్టెమ్స్, అదే బ్రౌన్ కలర్ స్టెమ్స్ వచ్చేసేసి హార్డ్ స్టెమ్స్ అనేవి మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసేసి థిక్ స్టెమ్స్ ట్రీస్ని ఏమంటారు అంటే ట్రంక్స్ అంటారు అంట. అంటే మనకి ఏమవుతుంది, ఈ స్టెమ్ అనేది రాను
రాను రాను తిక్కుగా అంటే పెరగడం, బలంగా అనేది పెరుగుతుంది. అలా బలంగా పెరిగిన దాన్ని మనం ట్రంక్స్ అని అంటాం. అదే తెలుగులో అయితే మాన్లు అంటాం కదా, పెద్ద పెద్ద మాన్లైనాయబ్బా ఈ చెట్టు అని అంటుంటాం కదా. ట్రంక్ అంటే ఏంటి? మాను. అంటే ఆ థిక్ స్టెమ్ ఏమని పిలుస్తామంట? ట్రంక్ అని పిలుస్తామంట. యాజ్ ద ప్లాంట్ గ్రో బిగ్గర్ ద స్టెమ్ స్ట్రెంగ్తెన్స్. ప్లాంట్ అనేది పెరిగే కొద్దీ ఆ యొక్క స్టెమ్ అనేది ఏంటి అంటే బలంగా తయారవుతుంది అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా వస్తుంది బిట్కి. ఎలా వస్తుందో కూడా మనం క్వశ్చన్స్ చూస్తాం కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ యొక్క క్లాస్ అయిపోయిన వెంటనే మన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్, ట్రీస్ లైక్ మ్యాంగో, పీపల్ అండ్ నీమ్ హ్యావ్ థిక్ ట్రంక్స్. ఏ దానికి ఎక్కువగా మాన్లు అంటాం మనము, థిక్ ట్రంక్ అనేది ఉంటుంది అంటే మ్యాంగో, పీపల్ అండ్ నీమ్ అన్నమాట. అంటే రావి చెట్టు, పీపల్ అంటే రావి చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, ఇవన్నీ వచ్చేసేసి పెద్ద పెద్ద మాన్లు అంటాం కదా, అట్లా ట్రంక్స్ అని చెప్తామన్నమాట. ద ట్రంక్స్ ఆర్ కవర్డ్ బై బార్క్. ఆ పెద్ద పెద్ద ట్రంక్స్ దేంతో కవర్ అవుతాయి అంటే బార్క్ తో కవర్ అవుతాయంట. ఇక్కడ బార్క్ అంటే ఏంటి అంటే దాని యొక్క బెరడు, ఓకేనా, దాని యొక్క బెరడు బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా, దాన్ని బార్క్ అంటాం అనమాట. ఇలా దాంతో కవర్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ నేర్చుకుందాము. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్. స్టెమ్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఉన్నాయంట. ట్రీస్, షెర్బ్స్, హర్బ్స్, క్లైంబర్స్, క్రీపర్స్. అంటే దాని యొక్క ఈ యొక్క స్టెమ్ స్ట్రెంగ్త్ ని బట్టి ఈ యొక్క డివిజన్ అనేది చేయడం జరిగిందనమాట. అన్నిటికన్నా థిక్ ట్రంక్ ఉండేది ఏంటి, వేటికి అంటే ట్రీకి. దానికన్నా తక్కువ అంటే షెర్బ్స్ కి, దానికన్నా తక్కువ హర్బ్స్ కి. నెక్స్ట్ క్లైంబర్స్, క్రీపర్స్. ఇవి లైన్ గా నేర్చుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్దవి అంటే పెద్ద స్ట్రెంగ్త్ ఉండేవి ఏంటి అంటే ట్రీస్. చిన్నవి అంటే షెర్బ్స్ అంటే మనం చూస్తుంటాము రోజా ఫ్లవర్స్, ఇవి మనకి సగానికి వస్తాయి అన్నమాట. మనం నిల్చుకుంటే మనకి సగానికి వస్తాయి కదా. నెక్స్ట్ దానికన్నా చిన్నవి ఏంటివి మనం పొలాల్లో చూస్తుంటాం, వరి, జొన్నలు, ఇవన్నీ హర్బ్స్ అని అంటాం వీటిని అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లైంబర్స్. క్లైంబర్స్ అనేవి వేటిని అంటాము అంటే పాకుతూ ఉంటాయి అన్నమాట చెట్లు, వాటిని ఏమంటాము? క్లైంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ ఇలా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్స్. క్రీపర్స్ అంటే ఏంటి అంటే నేలపైన పాకుతాయి, ఇవి నేలపైనే పడిపోతాయి, అట్లే వేలాడవు అనమాట. వీటిని క్రీపర్స్ అని అంటారు. ఇప్పుడు చూద్దాము అసలు ట్రీస్ అని దేన్ని అంటాము అంటే బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్ ని మనం ట్రీస్ అని పిలుస్తాము అంట. ఫర్ ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ, టామరిండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా. బనియన్ కాబట్టి బిగ్ అని గుర్తుపెట్టుకోండి, టామరిండ్ ఇవి. నెక్స్ట్ షెర్బ్స్. షెర్బ్స్ అంటేనే మనకు తెలిసి ఏమేమి, రోజు, హైబిస్కస్ అనేది, ఎందుకంటే అవి మనకి కే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము నిల్చుకుంటే మనకి సగం వరకు అనేది వస్తాయి. రోజా పూ చెట్లు కానీ అవి కొద్ది వరకే వస్తాయి. కాబట్టి ఇవి స్మాల్ ప్లాంట్స్ విత్ హార్డ్ స్టెమ్. వీటి యొక్క స్టెమ్ కూడా హార్డ్ గా ఉంటుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ప్లాంట్ వచ్చేసి ట్రీస్, హార్డ్ స్టెమ్ ఉన్నది ఏంటి అంటే షెర్బ్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. హార్డ్ ఏది, స్ట్రాంగ్ ఏది అని కూడా అడుగుతారు ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ హెర్బ్స్. హెర్బ్స్ అనేది వెరీ స్మాల్ ప్లాంట్స్, చాలా చిన్న ప్లాంట్. సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్స్. సాఫ్ట్ గా గ్రీన్ గా వేటికి ఉంటాయి అంటే హర్బ్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తులసి, వీట్, ఇవన్నీ మనకి పొలాల్లో దొరుకుతాయి కదా, వీట్, ప్యాడీ, ఇవన్నీ మొత్తం ఇంకా ఇవన్నీ చేసేసి హర్బ్స్ అనమాట. నెక్స్ట్ క్లైంబర్స్ అంటే ఎగబాగుతాయి కదా, ఇవి వచ్చేసేసి గ్రో ఆన్ సపోర్ట్. ఇలాగే అడుగుతారు క్వశ్చన్. సపోర్ట్ ప్లాంట్ అనేది సపోర్ట్ తీసుకుంటే పార్ట్ ఏంటి అంటే వాటిని ఏ ప్లాంట్స్ అంటారు? సపోర్ట్ తీసుకొని పెరిగే ప్లాంట్స్ ని ఏమంటారు అంటే క్లైంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రేప్ వైన్, బిట్టర్ గార్డ్ అంటే ఏంటి? కాకరకాయ, ఈ గ్రేప్స్, ఇవన్నీ వచ్చేసి క్లైంబర్సే. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్స్ ని ఏంటి అంటే క్రీప్ ఆన్ ది గ్రౌండ్ ని క్రీపర్స్ అంటారు. ఎగ్జాంపుల్ వాటర్ మిలన్, పంప్కిన్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మీరు బాగా నేర్చుకోవాలా. ఏమని అడుగుతారు? ఏ ప్లాంట్ కి సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్ ఉంటుంది అని అడుగుతారు. సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్ అంటే హర్బ్స్. అదే హార్డ్ స్టెమ్ దేనికి ఉంటుంది అంటే షెర్బ్స్. స్ట్రాంగ్ ప్లాంట్ అని దేన్ని అంటారు అంటే ట్రీస్.
ఏది సపోర్ట్తో పెరుగుతుంది అంటే క్లైంబర్స్ ఇలా అనేది అడుగుతారు. అలాగే ఎగ్జాంపుల్కి ఏమన్నా అడుగుతారు క్వశ్చన్స్ అంటే రోజ్ హైబిస్కస్ అనేది హర్బ్సా, ట్రీసా, షెర్బ్సా అని అడుగుతారు. రోజ్ అండ్ హైబిస్కస్ ఏంటి? షెర్బ్స్. దీన్ని మనకి లైన్గా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక కోడ్తో నేర్చుకోండి, ఓకేనా? TSHCC అనే కోడ్ అనేది పెట్టుకోండి. మనకి లైన్గా అనేది మనం నేర్చుకుంటాం. ఏంటంటే టీ, ఇక్కడ TS, నెక్స్ట్ వచ్చేసి H, నెక్స్ట్ వచ్చేసి CC. ఈ CCని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఏంటి? క్లైంబ్ అంటే ఎక్కుతాము, ఎక్కిన తర్వాత మనం ఏం చేస్తాము? పడిపోతాము. క్రీప్ అంటే కింద పాకడం, గ్రౌండ్ పైన పడిపోవడం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కిన తర్వాత పడిపోతారు, పడిన తర్వాత ఎక్కలేమని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పడిన తర్వాత మనకి కాళ్ళన్నీ గాయాలైంటాయి, ఇంకా ఎక్కలేం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ క్లైంబ్ చేసిన తర్వాతనే కింద పడిపోతాం. కాబట్టి లైన్గా అనేది మనం గుర్తుపెట్టుకోవడం బెటర్. అప్పుడు మనకి ఆ లైన్గా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏవి స్ట్రాంగో ఏవి అనేది మనకి తెలుస్తుంది. ఈ లైన్గా గుర్తు ఎందుకు పెట్టుకోమంటున్నాను అంటే మనకి ఆ లైన్గా పెట్టుకున్న దాన్ని బట్టి ఏది పెద్దవి ఏది చిన్నవి అనేది మనకి కొద్దిగా ఐడియా అనేది వస్తుంది. కాబట్టి దానికోసం అనేది చెప్తున్నాను. ట్రీస్ అనేది వచ్చేసేసి స్ట్రాంగ్గా ఉంటాయి, షేప్స్ వచ్చేసేసి హార్డ్గా ఉంటాయి, నెక్స్ట్ సాఫ్ట్ అండ్ గ్రీనీగా వచ్చేసేసి ఏముంటాయి అంటే ఈ యొక్క హర్బ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎగబాగే మొక్కల్ని ఏమంటాము అంటే క్లైంబర్స్. నెక్స్ట్ నేలపైన పాకే మొక్కల్ని ఏమంటాము అంటే క్రీపర్స్ అని అంటాము. నెక్స్ట్ అనేది చూద్దాము పాయింట్. నెక్స్ట్ లీఫ్ గురించి తెలుసుకుందాం. ఈ లీఫ్ని ఏమంటారు అంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్ అని చెప్తారనమాట. అంటే మనకి లీఫ్ వల్లనే కదా మనకి ఫుడ్ వచ్చేది, కాబట్టి వీటిని ఫుడ్ ఫ్యాక్టరీస్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్లో ఏ పార్టీని ఫుడ్ ఫ్యాక్టరీస్ అని క్వశ్చన్ అడుగుతారు డైరెక్ట్ బిట్. ఏంటి అంటే లీవ్స్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మనకి ఒక పిగ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అవి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ యొక్క పిగ్మెంట్ వల్ల ఏమవుతుంది, ఆ యొక్క సన్ రేసెస్ అనేది పడిన తర్వాత వాటర్ తీసుకొని ఎయిర్ తీసుకొని ఫోటోసింథసిస్ అనేది తయారయ్యి మనకి ఫుడ్ అనేది ఇస్తుంది. కాబట్టి లీఫ్ అనేది ఏంటి అంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ అనేది ఇస్తుంది. ఈ లీఫే లేకపోతే ప్లాంట్కి ఫుడ్డే ఉండదు, కాబట్టి వీటిని ఫుడ్ ఫ్యాక్టరీస్ అని అంటారు. దీంట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ అనేది ఉంటుంది, దానివల్లనే మనకి లీఫ్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ గ్రీన్ లీవ్స్ ద్వారా అవి ప్లాంట్ అనేది ఫిట్ చేసుకుంటారని ఇంతకుముందే చెప్పుకుందాము. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ని చూస్తే అపెక్స్, లీఫ్ మార్జిన్స్, నెక్స్ట్ వీన్స్, పెటియోల్ అనేవి ఈ యొక్క పార్ట్స్ అనమాట. ఏమని అడుగుతారు బిట్ అంటే టిప్ ఆఫ్ ది లీఫ్కి ఏమని పిలుస్తారు? అపెక్సా, మార్జిన్, వీన్, పెటియోలా అని అడుగుతారు. ఏంటి అపెక్స్ అంటే ఆ యొక్క టిప్ ఆఫ్ ది టాప్ అనేది ఉంటుంది కదా లీఫ్కి లాస్ట్లో అనేది, దాన్ని ఏమంటారు అంటే అపెక్స్ అంటారు. తర్వాత రంపంలాగా లాస్ట్లో ఇట్లా మార్జిన్స్ ఉన్నాయి కదా, దీన్ని లీఫ్ మార్జిన్ అంటారు. నెక్స్ట్ ఈ మిడ్ రిబ్ని ఏమంటారు అంటే వీన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీఫ్లో మిడ్ రిబ్ని ఏమంటారు అంటే వీన్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇది పెటియోల్ ఎలా అడుగుతారు క్వశ్చన్? ఆ యొక్క బ్రాంచ్కి ఆ యొక్క లీఫ్కి మధ్య అటాచ్ చేసేది ఏ పార్ట్ అని అడుగుతారు, పెటియోల్. అదే లీఫ్ యొక్క టాప్లో ఉండే టిప్ ఏంటి అంటే అపెక్స్. అదే మిడ్ రిబ్ని ఏమంటారు అంటే వీన్ అని అంటారు. ఇట్లా మనము పాయింట్ నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోము. నెక్స్ట్ వచ్చేసేసి ఈ లీవ్స్ అనేది డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, కలర్స్ వస్తాయి. అన్ని లీవ్స్కి ఏముంటాయి? వీన్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ గీతలు ఉంటాయి కదా, ఆ వీన్స్, వాటిని వీన్స్ అని అంటాము. ఈ లీవ్స్ వచ్చేసేసి మనకి తెలుసు డిఫరెంట్ కలర్, సైజు, కలర్, స్మెల్ అనేది ఉంటాయి అన్నమాట. ఏ ఉంటాయి, ఏ సైజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు నేర్చుకున్నాము. బనానా ప్లాంట్ అనేది ఎలా ఉంటాయి? దాని యొక్క లీవ్స్ వచ్చేసేసి చాలా పెద్దగా ఉంటాయి. అందుకే మనము అరిటాకులో అన్నం తింటాం కదా, బనానా లీవ్స్లో అరిటాకు అంటే అవే. నెక్స్ట్ హైబిస్కస్ ఆర్ బ్రాడ్.
అండ్ ద మార్జిన్స్ ఆర్ లైక్ ఏ సా. అంటే సా అంటే రంపం లెక్క ఉండే మార్జిన్స్ ఉండేది ఏంటి ఏ ప్లాంట్కి అంటే హైబిస్కస్ ప్లాంట్కి అనేది రంపం వలె మనకి కనిపిస్తాయి. ఇలాగే అడుగుతారు క్వశ్చన్. బ్రాట్ అండ్ ది మార్జిన్స్ ఉండే లీఫ్ ఏంటి అంటే మనకి ఏం చెప్తాము, హైబిస్కస్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసేసి పపాయ ప్లాంట్ లుక్ లైక్ ఏ పామ్. అంటే ఏంటి, పామ్ అంటే ఏంటి అంటే మన అరిచేతి విధంగా ఉండే ప్లాంట్ ఏంటి, లీఫ్ ఏంటి అంటే పప్పాయ అనేది చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్. పి అని గుర్తుపెట్టుకోండి. పామ్ అంటే మన అరిచెయ్యి అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి కోకోనట్ ట్రీస్కి ఎలా ఉంటుంది అంటే లాంగ్ వీన్స్ అనేది ఉంటాయి. అదే టామరిండ్ ట్రీ యొక్క లీవ్స్ ఎలా ఉంటాయి అంటే ఆ యొక్క ఆకులు చూడండి ఎలా ఉంటాయి అంటే వెరీ స్మాల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి పుదీనా, కొరియాండర్, తులసి ఇవి ఏంటి ఇస్తాయి లీవ్స్ అంటే స్మెల్, అరోమా అంటే ఏంటి అంటే స్మెల్ని ఇస్తాయి అన్నమాట. అరోమా అంటే స్మెల్ అని మీనింగ్ అనమాట. అంటే స్మెల్ని ఇచ్చే లీవ్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలా, పుదీనా, కొరియాండర్, తులసి. అదే బ్రాడ్ అండ్ మార్జిన్స్ ఉన్న లీవ్స్ ఏంటి హైబిస్కస్కి. అదే వెరీ బిగ్ లీఫ్ ఏదనుకుంటే బనానా. నెక్స్ట్ వచ్చేసేసి పామ్ లైక్ లీవ్స్ ఎక్కడ ఉంటాయంటే పప్పాయ. లాంగ్ వీన్ కోకోనట్. వెరీ స్మాల్ టామరిండ్ ట్రీకి లీవ్స్ అనేవి ఉంటాయి. ఇవి లీవ్స్కి సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది ప్లాంట్ అనేది నుంచి మనకు వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ అనేది మనకి ఏంగా డెవలప్ అవుతుంది, లాస్ట్కి ఫ్రూట్గా డెవలప్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ప్లాంట్ పార్ట్లో ఏది ఫ్రూట్గా డెవలప్ అవుతుంది అని అడుగుతారు. అప్పుడు ఏంటి, ఫ్లవర్ పార్ట్. ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చినాకనే మనకి ఆ ఫ్లవర్ నుంచే ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మెనీ ఫ్రూట్స్ హ్యావ్ సీడ్స్. చాలా ఫ్రూట్స్కి సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సీడ్స్ని మనము ఈ భూమిలో అనేది పాతి పెట్టినప్పుడు మనకి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ నేచర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గిఫ్ట్ ఆఫ్ నేచర్స్ అని వేటిని పిలుస్తాము, ప్లాంట్స్ అనేది పిలుస్తాము. నెక్స్ట్ ప్లాంట్స్ గివ్స్ అస్ ఫుడ్. మనకు తెలుసు ఇది ఫ్రెష్ ఎయిర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ క్యాకటస్ ప్లాంట్స్ గ్రోన్ ఇన్ డెజర్ట్లో నివసించే ప్లాంట్ ఏంటి అంటే క్యాకటస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క బిట్ కూడా అనేది. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ లీవ్స్ యొక్క యూజెస్ మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసేసి కొరియాండరు, కర్రీ లీవ్స్, డ్రమ్ స్టిక్ అంటే మునక్కాడలు అంటాం కదా, ఆ యొక్క లీవ్స్ అనేది మనకు చాలా అనేది యూస్ఫుల్ అనమాట. టీ ఈజ్ మేడ్ ఆఫ్ టీ లీవ్స్. టీ అనేది దేని ద్వారా మేడ్ అవుతుంది, ప్రిపేర్ చేస్తాము అంటే టీ లీవ్స్ ద్వారా ప్రిపేర్ చేస్తామంట. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ నీమ్ అండ్ తులసి ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తులసి చెట్టు, అలాగే నీమ్ చెట్టు, వేప చెట్టు, మనం తులసాకు వేపాకు మంచిదంట అంటాం కదా, అవి మెడిసిన్స్లో అనేది వాడతారనమాట. అలాగే బనానా ట్రీస్, బనియన్ ట్రీ, సాల్ట్ ట్రీ అనేవి వచ్చేసేసి డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ బౌల్స్ అనేది ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు తింటూ ఉంటాం, ఇస్త్రాకులు అంటాం కదా, మోతికాకులు, ఇస్త్రాకులు అంటుంటాం. ఇలాంటి ఆకులలో మనం తింటాం కదా, ఏమేమి తింటామో అవి ప్లేట్స్గా వాడతాం కదా, అదే ఇక్కడ చెప్పినాడు. ఏదేది ప్లేట్స్గా వాడతాము అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. బనానా ట్రీ అంటే అరిటాకులని, బనియన్ ట్రీ, అలాగే సాల్ట్ ట్రీని మనము ప్లేట్స్గా అలాగే బౌల్స్గా మనకి ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి అనేది మనము వాడడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్ అనేది. వేటిని మనము ఏ లీవ్స్ని మనము తీసుకుంటాము ఈ యొక్క ఫుడ్ని పెట్టడానికి అలా అనేది అడుగుతారనమాట. ఈ పాయింట్ అనేది బాగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నెక్స్ట్ పాయింట్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చి we use fallen leaves to make manure. అంటే పడిపోయిన ఆకులతో నుంచి మనం ఏం చేస్తాము అంటే మాన్యూర్ని అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి డ్రై లీవ్స్ అనేది మనం దేనికే వాడతాము అంటే పిక్చర్స్ అని తయారు చేయడానికి వాడతాము. ఇక్కడ ఫిగర్ ఉంది కదా, అలా పిక్చర్స్ అనేది తయారు చేయడానికి మనము డ్రై లీవ్స్. వచ్చేసేసి మనకి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేది మనం నేర్చుకుందాము ఎలా ఇస్తారు మనం ఎగ్జామ్లో. ఎందుకంటే మొత్తం అంతా లెసన్ అంతా విన్న తర్వాత క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయో మనకి తెలియకపోతే మనం ఎగ్జామ్లో అనేది రాయలేం. కాబట్టి మనం క్వశ్చన్స్ అనేది చూద్దాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రీపర్స్ అన్నారు.
క్రీపర్స్కి ఎగ్జాంపుల్స్ అన్నారు. క్రీపర్స్ అంటే ఏంటి? నేలపైన పాకే చెట్లు అనమాట. వీటిని క్రీపర్స్ అంటారు. నేలపైన ఉండేది ఏంటి? వాటర్ మిలన్, పంప్కిన్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్లైంబర్స్. క్లైంబర్స్ అనేది ఎక్కేవి, అంటే ఒకదానికి అల్లుకుంటా పోతూ ఉంటాయి. అవి ఏమేమి? గ్రేప్ వైన్, గ్రేప్స్ ఒకటి అల్లుకుంటూ ఉంటుంది ఇచ్చిన ఆప్షన్స్లో. నెక్స్ట్ తులసి, వీట్ ఆర్ ఆఫ్ అన్నారు. తులసి, వీటి ఏంటి? ఇవి హర్బ్స్, ఎందుకంటే ఇవి పొలంలో ఉంటాయి, అది హర్బ్స్ అంటారు. దీనిని చిన్నగా ఉంటాయి, ఓకేనా. షర్బ్స్ కన్నా హర్బ్స్ అనేవి ఇంకా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ బనియన్ అండ్ టామరిండ్ ఆర్ ఆఫ్ ఏమి? ట్రీస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ అబౌట్ రూట్స్. రూట్స్కి ఏంటి? కరెక్టా అనేది కనుక్కోమన్నారు. ట్రూ స్టేట్మెంట్ కనుక్కోమన్నారు. రూట్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని ఏదాన్ని అంటారు అంటే రూట్స్ అని అంటారు. మనం లెసన్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ దే అబ్జర్వ్ న్యూట్రియన్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్. చూడండి, అబ్జర్వ్ అనేది దేనికి సంబంధించింది అంటే మనకు తెలుసు, రూట్స్ కానీ లెసన్లో చెప్పాము కాబట్టి రూట్స్. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ బిలో. అదే ఇక్కడ అబ్జర్వ్ ఉంది కాబట్టి రూట్స్. అదే క్యారీస్ ఉంటే ఏమవుతుంది? అది స్టెమ్. కాబట్టి ఆ డిఫరెన్స్ కూడా మనం నేర్చుకున్నాం. అలా డిఫరెన్స్ అనేది నేర్చుకోవాలి. రూట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ బిలో ది సాయిల్. రూట్స్ అనేది కిందనే ఉంటాయి, బిలో ది సాయిల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ రూట్స్ ఆర్ మైన్లీ ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్. ఇది కూడా రైట్. కాబట్టి అన్ని రైటే. ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ట్రూ అన్నారు. ఏది రాంగ్ అన్నారు స్టెమ్కి సంబంధించి? ద స్టెమ్ క్యారీస్. చూడండి, క్యారీస్ అన్నారు కాబట్టి ఇది రైట్. స్టెమ్ అనేది క్యారీనే చేస్తుంది, వాటరు, న్యూట్రియన్స్. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ చూడండి, సమ్ ఆర్ సాఫ్ట్ అండ్ గ్రీన్. ఇది కూడా చూడండి, లెసన్లో ఒక్కొక్క పాయింట్ ఎంత ఇంపార్టెంట్. సాఫ్ట్ అండ్ గ్రీన్ అనేది మనకి తెలుసు, ఏం చదువుకోవాలా అనుకుంటాం, కానీ దీనికి సంబంధించి కూడా బిట్ అనేది ఇచ్చారు చూడండి. నెక్స్ట్ సమ్ ఆర్ బ్రౌన్ అండ్ హార్డ్. కరెక్టే, స్టెమ్కి సంబంధించి. నెక్స్ట్ యాజ్ ద ప్లాంట్ గ్రోస్ బిగ్గర్ ద స్టెమ్ గెట్స్ వీక్. పెద్దగా అయ్యే కొద్దీ స్టెమ్ అనేది వీక్గా అవుతుంది. రాంగ్ కదా. మనం మొత్తం లెసన్ విన్నట్లయితే మనం ఇక్కడ ఏమని చెప్పినాము? స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పినాం, స్ట్రెంగ్త్ అవుతుంది అని చెప్పినాం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. వాళ్ళు దీంట్లో కనుక్కోమని ఉండేది కూడా రాంగ్ కనుక్కోమన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఓన్లీ డి ఈజ్ ద రాంగ్. ఇంకా మిగతావన్నీ రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ షర్బ్స్. షర్బ్స్ ఏంటివి అంటే రోజ్, హైబిస్కస్. ఈ బనియన్, టామరిన్ ఏమైతే ట్రీస్ అవుతాయి. ఈ రోజు హైబిస్కస్ షర్బ్స్. తులసి, వీట్ ఏమైతే హర్బ్స్ అవుతాయి. గ్రేప్ వైన్, బిటర్ గార్డ్ క్లైంబర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫుడ్ ఫ్యాక్టరీస్. చూడండి, ఫుడ్ ఫ్యాక్టరీస్ గురించి కూడా మనం లెసన్లో చదివినాం. ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏంటి? లీవ్స్. ఎందుకంటే లీవ్స్లోనే మనకి ఫుడ్ వస్తుంది కాబట్టి. ఇట్లా మనము లెసన్ విన్నాక పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయో నేర్చుకుంటే మనం టాపిక్ ఎక్కడ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ అనేది నేర్చుకుంటాం.